శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా అగ్రగణ్య అచ్యుత రూప కలికల్మష నాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య ఇది అమ్మవారి 4 అక్షరముల నామము. దీనిని అగ్రగణ్యై నమః అని ధ్యానించాలి. అగ్ర అనగా మొట్టమొదట, గణ్య అనగా లెక్కించదగిన అని అర్థము. సర్వదేవతల కంటే ముందుగా లెక్కించదగినది, మొదటగా గౌరవించదగినది, పూజింపదగినది ఆ శ్రీమాత కనుక జగన్మాతను అగ్రగణ్య అని కీర్తించారు వాగ్దేవతలు. అనగా లెక్క కందే ప్రపంచానికి ముందు ఉన్న తల్లి ఆ జగన్మాత. కానీ ఆ అమ్మకు లెక్కలేదు అని అర్థం. సర్వశక్తికి మూల కారణమైనది ఆ శ్రీమాత. నేను ఈ జగత్తులో మొదట ఉన్నదానిని, అమృతానికి మూలమైన దానిని, సృష్టికి ముందు ఉన్న ఆ తల్లియే జగన్మాతగా, బ్రహ్మముగా, ఆత్మముగా ఉన్నది కనుక ఆ జగజ్జనని అగ్రగణ్య అన్నారు వాగ్దేవతలు. అచింత్య రూప ఇది అమ్మవారి 5 అక్షరముల నామము. దీనిని అచింత్య రూపాయై నమః అని ధ్యానించాలి. ఫలానా అని నిర్దేశించడానికి వీలుగాని తల్లి కనుక ఆ శ్రీమాత అచింత్య రూప. ఆకాశానికి కూడా అందని దానిని మనం చింతన చేయడం లేదు. దీనికన్నా ఉన్నత స్థితిలో ఉన్న, చింతన చేయలేని స్థితిలో అమ్మ ఉన్నది కనుక అచింత్య రూప అన్నారు వాగ్దేవతలు. కలికల్మష నాశిని ఇది అమ్మవారి 8 అక్షరముల నామము. కలిని కల్మషమును రెండింటినీ పోగొట్టే ఆ జగన్మాత కలికల్మష నాశిని అని అర్థము. ఈ కలికాలంలో ఆ జగన్మాత ఆరాధన శ్రేష్టము. దీని వలననే మనము తరించవచ్చు. కలియుగంలో యుగధర్మముగా పాపాలు చేయటము మానవుల సహజ గుణముగా ఉంటుంది. ఆ తల్లి పాదాలను ఆశ్రయించిన వారికి కలి కల్మషములు రెండూ తొలగేటట్లు చేయగలదు. లలితా చరిత్ర, సహస్రనామములు, శ్రీవిద్య చేసిన వారందరూ తరిస్తారని హయగ్రీవ స్వామి వారు తెలిపారు. ధర్మపరంగా ఉంటూ అమ్మ ఆరాధన చేసినచో కల్మష ప్రభావం మనకు అంటకుండా అమ్మ కాపాడుతుంది. ఈ కలియుగంలో దెబ్బలాటలు, అనాచార దురాచారములు ఎక్కువయి ఆ కలికల్మషాలు మనలోని శక్తిని నిర్వీర్యం చేస్తాయి. తెలిసి తెలియక చేసిన పాపములు పరాశక్తి యొక్క పాదము. నామమును స్మరిస్తే ఆ తల్లి వాటిని పోగొట్టి మార్గమును చూపుతుంది కనుక ఆ శ్రీమాత కలికల్మష నాశిని. కాత్యాయని ఇది అమ్మవారి 4 అక్షరముల నామము. దీనిని కాత్యాయనై నమః అని ధ్యానించాలి. ఇది అమ్మ అన్ని నామములలోనికి ముఖ్యమైన మంత్రనామము. ఈ నామముతో విమర్శ రూపిణి విద్య మొదలవుతుంది. దానిలో ఇది మొదటి నామము. కత్యయునుడు అనే ఋషిగోత్రమునందు జన్మించిన దేవీ స్వరూపిణి కాత్యాయని. కతుడు అనబడే ఋషి కుమార్తె కాత్యాయని. కతుడు అనే ముని సాక్షాత్తు అమ్మవారే తన పుత్రిక అయితే బాగుండును అని పరమశివునికై తపస్సు చేయగా పరమశివుడు అతనికి సరే అని వరమిచ్చాడు. ఒకనాడు కైలాసంలో శివుడు ధ్యానంలో ఉండగా శ్రీమాత సరదాగా శివుని 2 కనులు మూసినది. అది క్షణికమే అయినా సూర్యచంద్రులే ఆయన నేత్రాలు కనుక క్షణకాలము ప్రపంచమంతా చీకటిమయమైంది. దీనికి శివుడు ఆ జగన్మాతను పిలిచి, మనము క్షణమైనను ఇలాంటి పని చేయకూడదు. మన వలన ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంది కనుక దీనిని పోగొట్టుకునేందుకు నీవు హిమాలయాలలో కతుడు అనబడే ముని ఎన్నో ఏళ్లుగా తపమును ఆచరిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి శిశురూపములో నీవు అక్కడ 8 ఏళ్ళు ఉండాలి. 8 ఏళ్ళు పూర్తవగానే ఆయనే నిన్ను గుర్తిస్తాడు అని చెప్పగా తల్లి కతుడు వద్ద శిశువు నుంచి 8 ఏళ్ల ప్రాయం వరకు ఆయన పుత్రికగా ఉండి ఆయన ఆనందమును ప్రసాదించినది. 8 సంవత్సరములు గడిచిన తర్వాత ఆ పాప కతుడునకు మోక్షమును ప్రసాదించినది. తర్వాత శివుని ఆజ్ఞ మేరకు ఆ కతుడు వాడిన జపమాల, కమండలము, ఆసనము, ఆయన అమ్మకు పెట్టిన నైవేద్యమైన పెసలు తీసుకొని తిన్నగా కాశీకి చేరుకున్నది. శివుని ఆజ్ఞ ప్రకారం ఆ శ్రీమాత క్షామముతో ఉన్న కాశీపట్టణములో అన్నపూర్ణగా వెలసి సుభిక్ష దేశముగా కాశీని మార్చి పిమ్మట ఆ తల్లి బయలుదేరి దక్షిణ దేశములో మామిడి చెట్టు కింద ఉన్న శివలింగమునకు వేయించిన పెసల మొలకలను ప్రసాదముగా పెట్టి స్వామిని అర్చించి కాత్యాయనిగా పేరుగాంచినది. ఇది చరిత్రపరమైన అర్థము. వేదపరమైన అర్థం ప్రకారము కం అనగా వేదము అని అర్థము. అది ఏ బ్రహ్మము, శిరస్సు అని కూడా ఒక అర్థము. బ్రహ్మమునందు వశించినది, శిరస్సునందు ధరించినది, అది ఏ జ్ఞానస్వరూపిణి. ఆధారశక్తిగా బ్రహ్మరంధ్రమునందు వశించి ఉన్న ఆ తల్లి కాత్యాయని. అమ్మ కపాలమును ధరించినది కనుక ఆ తల్లి తన చైతన్యమును మన శిరస్సులకు ప్రసరింపజేసేదిగా ఉన్నది. ఆ తల్లి కపాలము ధరించకపోతే మనం ఎన్నటికీ జ్ఞానులం కాలేము. ఈ తల్లి ఏ వజ్రమును ధరించి వజ్రాయునిగా కూడా కీర్తింపబడుతున్నది. వాక్కునకు వజ్రం అని పేరు. శ్రీకృష్ణుడు తన సోదరి అయిన యోగమాయను కాత్యాయని దుర్గగా, కాత్యాయని దేవిగా తను ఆరాధించి గోపికలందరి చేత పూజింపచేస్తాడు. పరాశక్తి యొక్క ఒక అంశమే కాత్యాయని అని ఇంకొక అర్థము. కాళహంత్రి ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని కాళహంత్రై నమః అని ధ్యానించాలి.
ఇది కూడా అమ్మవారి మంత్రపరమైన నామము. కాత్యాయని ఉపాసనా మంత్రము కాలహంత్రి బండాసురుడు వేసిన అస్త్రానికి అమ్మ వేసిన తిరుగు అస్త్రంగా ఇది ఉన్నది. అందరూ కాలబద్ధులే. కాలమును నశింపచేయునది. కష్టమైన కాలమును నశింపచేసే శక్తి కాలహంత్రి. ఆ తల్లిని ఆశ్రయిస్తే కాలదోషములను నశింపచేస్తుంది. గ్రహాలు కక్షలు అన్ని అమ్మ పాదాక్రాంతములే కనుక సమస్త జాతక చక్రదోషములను ఆ తల్లి తీసివేయగలదు. కనుక కాలహంత్రి ఇది ఒక అర్థము. కాలుడు అనగా మృత్యువు. మృత్యునాశినైన తల్లి కాలహంత్రి ఇది మరి ఒక అర్థము. కాలకాలుడిగా పరమశివుడు ఉంటాడు. అమ్మ పాదములను ఆశ్రయిస్తే అయ్యవారి అభయం లభిస్తుంది. కాలాతీతుడి శివుడు కనుక చంద్రశేఖర భక్తుల ఆర్తిని పోగొట్టే తల్లి కాలాతీతురాలు కనుక దానిని నియంత్రించి జాతక అపమృత్యు కాలమృత్యు దోషాలను సైతం దాటించగలదు ఆ జగన్మాత. కమలాక్ష నిషేవిత ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని కమలాక్ష నిషేవితాయై నమః అని ధ్యానించాలి. ఇది కూడా అమ్మవారి మంత్రపరమైన నామము. కమలాక్షుడు అనగా శ్రీ మహావిష్ణువు. విష్ణువుచే పూజింపబడే తల్లి కనుక కనులాక్ష నిషేవిత. నిషేవిత అనగా సంపూర్ణముగా ఆరాధింపబడే తల్లి అనే అర్థము. విష్ణుమూర్తి ఆ జగన్మాతను ఇంద్రనీలమణులతో చేసిన అమ్మరూపును పూజిస్తాడు. ఇది ఒక అర్థం. కాత్యాయని అయిన ఆ కాలహంత్రి సంపూర్ణముగా వికసించిన జ్ఞానదృష్టి కలవారిచే పూజింపబడుతున్నది అని మరొక అర్థము. హృదయం అనే కమలమునందు పూర్తిగా వ్యాపించబడి సేవింపబడే ఆ కాత్యాయని కమలాక్ష నిషేవిత అని మరొక అర్థము. అగ్రగణ్య చింతరూప కలికల్మష నాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 6. ఈ నామములో ఆ జగన్మాత తత్వమును విమర్శ రూపిణి విద్యగా అమ్మ చేసే పనులు ఆ తల్లి ఎవరిచే పూజింపబడుతున్నదో అద్భుతంగా కీర్తించారు వశిన్యాది వాగ్దేవతలు. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.